కడిగి తీసుకున్న చికెన్లో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, కారం, నిమ్మరసం, పచ్చిమిర్చి పేస్ట్, నెయ్యి, ఆయిల్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టిన చికెన్ని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇది బిర్యానీలో ఫస్ట్ ప్రాసెస్. అరగంట సేపు పక్కన పెట్టిన చికెన్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కచ్చా గరం మసాలా పొడి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని బాగా కలుపుకోవాలి. దానిలో ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో 300 గ్రాముల పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం బిర్యానీ చేసేటప్పుడు ఎక్కువ సార్లు మాడిపోతూ ఉంటుంది కదా, అలా మాడిపోకూడదంటే బిర్యానీ రైస్ కోసం పెట్టుకున్న వేడి నీళ్ళు అందులో నుంచి ఒక 2 గరిటెల నీళ్ళు ఇందులో పోసుకోవాలి. పోసి బాగా కలపాలి. బిర్యానీ కోసం పెట్టుకున్న నీటిలో 3 మరాఠీ మొగ్గలు, దాల్చిన చెక్క, పువ్వు, స్టార్ ఫ్లవర్, లవంగాలు, బ్లాక్ ఇలాచి, మిరియాలు, బిర్యానీ ఆకు, ఉప్పు, నెయ్యి, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, వీటన్నిటిని వేసి 15 నిమిషాలు మరగనివ్వాలి. 15 నిమిషాలు మరిగిన తర్వాత అందులో ఉన్న మసాలా దినుసులన్నిటిని మనం తీసేయాలి. ఎందుకంటే అందులో ఉన్న మసాలా మొత్తం నీటిలోకి వచ్చేసింది. అవి మనం తినేటప్పుడు పంటికి తగలకుండా ఉండడం కోసం వాటిని మనం తీసేయాలి. ఆ తర్వాత అందులో మనం కడిగి నానబెట్టుకొని పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేయాలి. 70% ఉడికిన తర్వాత దానిలో మనం లేయర్గా మనం పెట్టుకున్న చికెన్ మీద పరుచుకోవాలి. రైతులంతా చికెన్ చాలా పరుచుకున్న తర్వాత ఆనియన్స్, ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి హై ఫ్లేమ్ మీద 8 మినిట్స్ ఉంచి, ఆ తర్వాత లో ఫ్లేమ్ మీద 10 మినిట్స్ ఉంచేసి మనకు మూత నుండి ఇలా ఆవిరి వచ్చినట్టు కనిపిస్తే స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత 10 మినిట్స్ తర్వాత మూతను ఓపెన్ చేసేస్తే బిర్యానీ ఈజ్ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి బిర్యానీ అనేది ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పగలరు.